అంటే తిరుపతి నాకు ఎప్పటి నుంచో తెలుసు, డైరెక్టర్ ఒక 5-6 ఇయర్స్ నుంచి తెలుసు. ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పటి నుంచి కూడా నాకు చెప్తుండే యాక్చువల్లీ. అప్పుడే నాకు ఈ స్టోరీ నచ్చింది. తర్వాత ఒక 2 ఇయర్స్ బ్యాక్ అన్న ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు కూడా ఫస్ట్ నా దగ్గరికి వచ్చినాకనే నాకు ఎక్సైటెడ్ అనిపించింది ఈ స్టోరీ. సో అంటే ఈ వర్కింగ్ ప్రాసెస్ కూడా మేము దిందాలో షూట్ చేసినాం, మీకు ట్రైలర్లో కూడా తెలిసింది. సో దిందాలో షూట్ డేస్ అన్నీ కూడా మేము చాలా ఎంజాయ్ చేసినాం. అంటే అందరం అంటే ఫ్యామిలీ లాగా జనరల్గా అంటుంటారు, కానీ ఈ సినిమా మట్టుకు లిటరల్లీ ఫ్యామిలీ లాగానే అందరు ఒకటే దగ్గర ఉండాల్సి వచ్చింది. అట్లనే షూట్ చేసినాం. దిందా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసినారు. అంటే షూట్ ప్రాసెస్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అండ్ రిజల్ట్ మీరు చూసినారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ థ్యాంక్ యూ భాస్కర్ సార్ అండ్ థ్యాంక్ యూ తిరుపతి. బువ్విలి గారు మ్యూజిక్ అదిరిపోయింది. వీఆర్ వర్కింగ్ టుగెదర్ అగైన్. థ్యాంక్స్ అండ్ ఎవ్రీబడి. యా, థ్యాంక్ యూ సో మచ్ శ్రీపాల్ గారు, సచ్ లవ్లీ వర్డ్స్. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా రీసెంట్ టైమ్స్లో ఏది టచ్ చేస్తే అది సక్సెస్ అయిపోతుంది మన సురేష్ గారు. సో అలాగే మీ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. అంటే సక్సెస్ రేట్ కొంచెం ముందుకు వెళ్ళాలి కాబట్టి సో మీ స్పీచ్తోనే ఓవర్ టు యు సార్. ముందుగా థ్యాంక్ యూ మీడియా, ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. జగమెరిగిన సత్యం ఇది ఒక 2 ఇయర్స్ జర్నీ అండి. డైరెక్టర్ తిరుపతి గారితో నాకు 4-5 ఇయర్స్ నుంచి జర్నీ ఉంది. కథ బాగా నచ్చి ఎప్పటి నుంచో జర్నీ చేస్తున్నాం, వేరే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పటి నుంచి. సో కథ నాకు ముందు నుంచి చెప్తూ ఉండేవాడు, కథ చాలా బాగుంది, మంచి ప్రొడ్యూసర్ దొరకాలి అని వెతికే ప్రాసెస్లో భాస్కర్ అన్న ఎక్సలెంట్ ప్రొడ్యూసర్ అన్న, సినిమాని బిలీవ్ చేసి డైరెక్టర్ని బిలీవ్ చేసి అన్న ఈ సినిమాకి ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా ఇప్పటి వరకు కూడా ఆయన ఒంటరిగా పోరాడుతున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయ్యి మీరు పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం తిరుపతి అన్న ఎన్నో కళలు కన్నాడు. ఈ సినిమాని జనాల ముందుకు తీసుకెళ్ళాలి, మనోడు ఈ కళలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ హీరో బ్రో ఆల్ ది బెస్ట్, మీరు బాగా చేశారు, చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్స్ అండి ఈ ఈవెంట్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలకు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ మ్యామ్, మంచి లిరిక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. అన్న కూడా చాలా మంచి ఆర్ట్ వర్క్ చేశాడు. నెక్స్ట్ వేరే ఫిలిం కూడా కలిసి చేస్తున్నాం, మంచి మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చాలా షార్ట్ అండ్ స్వీట్గా స్పీచ్ ఇచ్చేశారు. సో ఇప్పుడు మన హీరో అవినాష్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో బ్యాక్ అని చెప్పారు సార్ స్టోరీ, అండ్ మీరు రవితేజ గారి మేనల్లుడు అని చెప్పి. సో బేసిక్ ఏంటంటే సినిమా తర్వాత మనం ఎలాగో చెప్పుకుందాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాను అనమాట. అండ్ మేనమావ నుంచి ఫస్ట్ మీరేం తీసుకున్నారు యాక్టింగ్లో అదొకటి ఫస్ట్ రివీల్ చేసి అలాగే మీ స్పీచ్ కూడా స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం అండి అందరికీ. సో ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మీ క్వశ్చన్, చెప్తాను లాస్ట్లో చెప్తాను అది. సో నాకు ట్రైలర్ చూశారు కదండి, నచ్చింది అనుకుంటున్నా అందరికీ. ఒకసారి వేసుకోరా కొంచెం మాకు ఊపిరి రావడానికి. థ్యాంక్ యూ. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ తిరుపతి గారికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, ఇద్దరికి వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేనండి. నన్ను నమ్మి ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. సో అండ్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలండి, ఆయన అంటే మేము అనుకున్న బడ్జెట్ కన్నా త్రీ టైమ్స్ కన్నా ఇంకా క్రాస్ అయింది బడ్జెట్. కానీ ఆయన ఎక్కడ స్టోరీని బాగా నమ్మారు, మమ్మల్ని బాగా నమ్మారు. సో ఇక్కడ దాకా తీసుకొచ్చిందంటే ఆయన వల్లే, ఆయన లేకపోతే సినిమా లేదు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ మూవీ మొత్తం మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో జరిగింది. స్లాంగ్ కూడా మీకు మరాఠీ తెలంగాణ ఉంటుంది. ఇప్పుడు దాకా రాలేదనుకుంటా అలాంటి మూవీ స్లాంగ్ కానీ అట్లాంటిది. సో మీకు కొత్తగా ఉంటుంది మూవీ డెఫినెట్గా. అండ్ అండ్ డిమ్డా జనాలు కూడా థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాగు ఉండేది యాక్చువల్లీ అక్కడ. వాక్ ఏంటంటే మేము అక్కడ ఊర్లోకి వెళ్ళి బయటికి రావాలంటే వాక్ క్రాస్ చేయాలి. ఒక్కొక్కసారి వర్షాలు పడి అవి పెరిగిపోయేది అనమాట. సో అక్కడ కరెంట్ లేకపోయినా సరే వాళ్ళు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. అంటే మేము 60-70 మంది ఉంటామన్నమాట, అన్ని మంది వాళ్ళు చూసుకున్నారు కరెంట్ లేకుండా అంతా పాపం. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వాళ్ళ రిక్వెస్ట్ ఒకటి ఉంది, సో ఇక్కడ చెప్పచ్చలేదు తెలియదు. వాళ్ళకి ఒక బ్రిడ్జ్ కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారండి ఆ వాక్ కోసం. ఎందుకంటే చాలా మంది పాపం అక్కడ కొట్టుకుపోయి అట్లా అయింది.
సో ఎవరైనా హయ్యర్ అఫీషియల్ చూస్తే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. యా. అండ్ మూవీ, సో ఈ మూవీ అయితే డెఫినెట్లీ మంచి ఎమోషనల్ సెంటిమెంటల్ మూవీ అండి. మీరు డెఫినెట్గా లైక్ చేస్తారు అనుకుంటున్నాం. ఏదో ఓటీటీలో చూడొచ్చులే అని స్కిప్ చేయకండి. మీకు ఆ రియల్ ఫీల్ ఉండాలంటే ప్లీజ్ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. యా, థ్యాంక్ యూ. యా.